హలో అండి, నమస్తే. అదిరిపోయే దొండకాయ కుర్మాతో వచ్చేసాను. ఆషామాషి కుర్మా కాదు ఇది, దొండకాయ ఉల్లికారం కుర్మా. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అది ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. మంచిగా దొండకాయలని ఇట్లా కట్ చేసుకోండి. ఇవి పావు కిలోకి ఎక్కువ, అరకిలోకి తక్కువ అనుకోండి. పావు కిలో దొండకాయలు మా చెట్టువే, అదే చెట్టువి. ముందు ఏం చేస్తారంటే వేరే అన్నీ చేసే కంటే ముందు ఈ దొండకాయలని వేయించేద్దాం లైట్గా. జస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్లో ఇప్పుడే ఒకటి ఎర్రగా వేయించాను, అందుకే ఆయిల్ కలర్గా ఉంది. వేయించిన ఆయిల్ వాడద్దు కదా అంటే, గానుగ నూనెలో ఉన్న బ్యూటీ అదే. గానుగ నూనె వాడితే ఏమవుతుందంటే మనం వేయించాక కూడా మళ్ళీ కర్రీస్లో యూజ్ చేయొచ్చు. అదే మనం బయట కొన్న ఫిల్టర్డ్ ఆయిల్స్ ఉంటాయి కదా, నో. నెయ్యిలో కూడా అంతే, ఎన్నిసార్లు వేయించినా నెయ్యిలో మళ్ళీ నెయ్యి వేయించడానికి రెడీగా ఉంటుంది. అంటిలా అన్లెస్ అడుగుని ఏదన్నా మనకి నల్లగా బరగ్గా పట్టనంత వరకు. దొండకాయని ఇట్లా కట్ చేయండి 4 పక్షాల కింద విడిపోకూడదు. మనం గుత్తి వంకాయలు కట్ చేస్తాం చూసారా, అట్లా కట్ చేయండి. పావు కిలో ఒక్కొక్క దొండకాయని 2 భాగాలు చేశాను, రెండింటిని 4 కట్ చేశాను. ఆయిల్ కాగేంత వరకు వెయిట్ చేశాను. ఇందులో దొండకాయలు వేసేసాను. హై ఫ్లేమ్ మీదే పెట్టాను. నాకు దొండకాయలు వేగాలి. ఒకసారి అన్నిటికీ ఆయిల్ పడితే అదే వేగుతుంది మెల్లగా. మూత పెట్టేసి వేయిస్తే ఏమవుద్దంటే, హై ఫ్లేమ్ మీద మూత పెట్టి వేయిస్తే అటు ఉడుకుద్ది, ఇటు వేగుద్ది. అండ్ ఈలోపు మనం ఉల్లికారం రెడీ చేసుకుందాం. జస్ట్ ఒక ఉల్లిపాయ మందమేమో నేను మన రెగ్యులర్ ఉల్లిపాయ తీసుకున్నాను. ఒక గుప్పెడు షలాట్స్ తీసుకున్నాను. దాంతో ఏంటంటే టేస్ట్ వస్తుంది, ఘాట్ వస్తుంది, బాగుంటుంది. అంతే. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, సరిపడా ఉప్పు, ఒక 2 టీ స్పూన్స్ కారం, కొద్దిగా జీలకర్ర, ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా వెల్లుల్లి, ఒక 10-12 వెల్లుల్లి, ఒక 4 కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఒక 2. ఇవన్నీ ముద్ద నూరుకొని వద్దాం. ఇదిగోండి ఇట్లా వేగాలి. మనకు ఉడుకుతూ వేగాలంటే ఇట్లా హై ఫ్లేమ్ మీద మాత్రమే సాధ్యం. మూత పెట్టేస్తున్నాం. ఆ పేస్ట్ రెడీ అయ్యి వస్తుంది. ఇది ఒక 5-6 నిమిషాలు వేగనివ్వండి, ఉడకనివ్వండి చాలు. మిగతాదంతా కుర్మాలో ఉడుకుతుంది, ఉల్లి కారంలో ఉడుకుతుంది టేస్టీగా. చక్కగా 5-6 నిమిషాల నుంచి మంచిగా వేగినాయి, ఉడికినాయి చాలు మనకి. ఇలా నేను వేరే గిన్నెలోకి తీసేసుకుంటున్నా ఇవన్నీ. సో మనం ఈ ఆయిల్కి ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను, ఇంకొక స్పూను చాలు. ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర. వేగగానే ఒక 2 టమాటాలు వేసేస్తున్నాం. ఎక్కువ అవసరం లేదు, 2 టమాటాలు చాలు. టమాటాలు పిచ్చ కాస్ట్లీ ఉన్నాయి కదా. ఇట్లాంటప్పుడే మనకి టమాటా ఒరుగులు అట్లాంటివన్నీ పనికొస్తాయి. ఎండాకాలంలో పాతకాలం వాళ్ళు దోస ఒరుగులు, టమాటా ఒరుగులు, మామిడి ఒరుగులు ఇవన్నీ పెట్టేవాళ్ళు. సంవత్సరం అంతా దొరకని వాటి కోసం మనం అవన్నీ మర్చిపోయి ఏవేవో చేస్తున్నాం. టమాటాను ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి చాలు. ఇది కూడా మీడియం ఫ్లేమ్ ఉంది. మీ దగ్గర మెంతి కూర ఉంటే వేయండి, లేకపోతే లేదు. కొంచెం వేస్తున్నాను నేను, టేస్ట్ యాడెడ్ టేస్ట్. ఈ టమాటా 2 నిమిషాలు ఉడికింది చాలు. ఇదిగోండి మన ముద్ద వచ్చేసింది. ఇందులో ఏమేమి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దీంతో పాటు ఇంకొకటి వేయాలి. వెల్లుల్లి ఒక్కటే వేసినాము, అల్లం కూడా వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తా. ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇప్పుడు సిమ్లో మంచిగా ఒక 5 నిమిషాల పాటు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, మనం వేసిన పేస్ట్ ప్లస్ టమాటాలు కలిపి ఉడుకుతూ వేగనివ్వండి. ఒక 5 మినిట్స్, మర్చిపోండి 5 మినిట్స్. అదిగోండి ఆయిల్ బయటకు వస్తుంది చూసారా. ఈ టైం దాకా సిమ్లో మనం వెయిట్ చేయాలి. దానికి ఒక 5-6 నిమిషాలు పట్టింది నాకు, అంతే. ఇప్పుడు నేను ఆ దొండకాయలు వేసేస్తున్నాం. మనం వేయించి పెట్టుకొని హాఫ్ బాయిల్ అయిన దొండకాయలు వేసేస్తున్నాం. కారం, ఉప్పు అన్నీ పడినాయి మనకి. ఇందులో పడాల్సింది ఇంకొక ఐటమ్ ఉందంతే, అదే ధనియాల పొడి. మీకు తెలుసు సైలాస్ కిచెన్ వెబ్సైట్లో ధనియాల పొడి, ఆవపిండి, మెంతిపిండి ఎక్సెట్రా చాలా ఉన్నాయి. ఇదిగోండి జీలకర్ర పొడి. ఇది కూడా చూస్తే వేయాలనిపిస్తుంది, మనకి టేస్ట్ వస్తుంది. కానీ మనం జీలకర్ర అందులో వేసినాం కాబట్టి మనకు అవసరం లేదు. ఇదిగోండి ధనియాల పొడి లైట్గా చల్లేస్తున్నాం. ఒక 1 టీ స్పూన్. కుర్మాలాగా కొడుతుందా, ఇంకేమన్నా పడాలా? చాలా బాగుంటుంది ఇది. దీనిలో ఇప్పుడు ఏం చేస్తారంటే నిమ్మకాయ సైజు, ఇదిగోండి మొత్తం కలిపితే ఇది అసలు ఎంత ఉంటుందంటే విడిపోయింది, నానాకి ఇంత ఉంది. ఇదిగోండి చిన్న నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టి ఉంచుకున్నాను. దాన్ని ఒక 75 to 100 ml వాటర్, అంతకంటే ఎక్కువ వాటర్ పోయొద్దు. ఎందుకంటే నాకు అది కుర్మాలాగా దగ్గరికి గట్టిగా అవ్వాలి, లూజ్గా వద్దు. మన దానిలో దొండకాయలు చేసిన కుర్మా ఇంకోటి ఉంది, పల్లీలు నువ్వులు వేసింది, అది కూడా చాలా బాగుంటుంది. ఇదొక డిఫరెంట్. ఇది ఉల్లికారం. ఒక్క దొండకాయలోనే 10 వెరైటీస్ ఉన్నాయండి. పచ్చళ్ళు అయితే 5-6 రకాల పచ్చళ్ళు ఉన్నాయి దొండకాయతో చేసేవి.
చింతపండు పులుసు పోయే కానీ నాకు ఒకటి అనిపించింది. ఏమనిపించింది, కొంచెం మెంతి పొడి వేస్తే బాగుండు. అదేంటంటే మన థాట్ అనమాట, చిన్నప్పటి నుంచి విన్నాయి చూసినాయి. ఇప్పుడు ఆ మెంతి పొడి కోసం చేయలేము. అప్పుడే మన శైలాస్ కిచెన్ కార్ట్ గుర్తు రావాలి, మీకు వెబ్సైట్ గుర్తు రావాలి, వాట్సాప్ నెంబర్ గుర్తు రావాలి. 50 గ్రామ్స్ ఇస్తున్నా అంతేనండి మీకు, చాలా తక్కువ క్వాంటిటీలో. ఎందుకంటే స్మెల్ పోకుండా మీరు కావాలంటే కొనుక్కుంటారు, లేకపోతే లేదు. ఇలాంటివి ఉండటము మనకి చేతి కింద ఆయుధాలు ఉండటం లాంటిది. కొంచెం ఇంగో కూడా వేస్తున్నా, బాగుంటుంది స్మెల్. చాలు, జస్ట్ ఒక 1/8 టీ స్పూన్ ఇంగో. పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసి వేసేసాం గుర్తుందిగా. ఇందులో ఎలాంటి చెత్త గిత్త కనపడదు మీకు. లైట్గా కలుపుతున్నాను. ఒకసారి ఉప్పు చూసుకోండి ఈ టైంలో. ఒకవేళ మీరు కుక్కర్లో వేసుకున్నట్టయితే కనుక ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టి ఒక్క విజిల్ వేస్తే చాలు. నేను కుక్కర్లో వేయట్లేను కాబట్టి వెయిట్ చేస్తా. ఉప్పు పడుతుంది, కొంచెం ఉప్పు వేస్తా. కడుక్కుంటున్నా, ఇంకో నీడ అంటుకోకుండా పట్టుకున్నా, ఇలా పట్టుకున్నా. ఇదిగోండి, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నా. బస్, కొత్తిమీర లాస్ట్కి వేసుకుందాం. ఇంకేమైనా వేసుకోవాలంటే కూడా లాస్ట్కి వేసుకుందాం. దీన్ని ఇంకొక 10 నిమిషాలు సిమ్లో మూత పెట్టి, మీడియం ఫ్లేమ్ ఆర్ సిమ్ మూత పెట్టి ఇంకొక 10 నిమిషాలు మర్చిపోండి. అదే కుక్కర్లో పెడితే ఒక్క విజిల్ రానిచ్చి కట్టేయండి. మూత తీసి చూద్దామా? 10 నిమిషాలు అవుతుంది. వావ్, మధ్యలో ఒక్కసారి కలిపాను నేను అంతే. ఇదిగోండి, ఇట్లా ఆయిల్ పైకి వచ్చింది చూసారా. అందుకే మిమ్మల్ని ఎక్కువ వాటర్ పోయకండి అని చెప్పిన. ఇట్లా దగ్గరికి కుర్మా లాగా, దగ్గరికి గ్రేవీ లాగా రావాలి. ఉడికిందా లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మనం విడగొట్టాం కదా. ఎస్, మంచిగా ఉడికింది. ఇదిగోండి, విడిపోతుంది ఇట్లా. చాలు, ఇట్లా ఉడికింది అన్నాక అప్పుడు కట్టేయండి. అసలు ఇది చపాతీలోకి, అన్నంలోకి, బిర్యానీస్లోకి కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ లెవెల్ అన్నమాట. చక్కగా ఇలా తీసి పెట్టుకోండి గిన్నెలో. కాస్త జెండువా మీద ఉంది కదా, అది ఎంతో ప్రేమ. కాస్త జెండువా. నేను 4 దొండకాయ ముక్కలు వేసాను. ఇది ఒక 10 ముద్దలు కలపచ్చు. కాలుతుంది. అన్నం వేడిగా ఉంది, కూర వేడిగా ఉంది. ఇట్లా వేడిగా తినగలటం ఒక అదృష్టం అండి. వీలైనంత వరకు ముఖ్యంగా వంట చేసే వాళ్ళు, ఆడవాళ్ళు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు, మనకి అదృష్టం ఉంది. వేడిగా తినండి మీరైనా. ఇంకొండి, దొండకాయ చూసారా ఇట్లా విరిగిపోతుంది, మంచిగా ఉడికిపోయింది. స్లో కుకింగ్ చేస్తే భలే టేస్ట్ ఉంటుందండి. దొండకాయని ఇట్లా పంచర్ చేసి కానీ తినకండి. నోటికి చాలా హితవుగా ఉంది. అంటే మన టేస్ట్ బడ్స్ అన్నీ సాటిస్ఫై అవుతున్న ఫీలింగ్. సూపర్ సూపర్. వెనకాల సౌండ్ వినపడుతుంది. ఆ పిట్టకు కూడా ఆకలిస్తుందంట. అవన్నీ వాటికే. సింప్లీ సూపర్. చాలా చాలా బాగుంది. మీరు ట్రై చేయడం మర్చిపోకండి. ఇందన్న మరి మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా తింటూనే ఉంటాను.